హాయ్ హలో నమస్తే వనితా టీవీ ప్రేక్షకులందరికీ శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ప్రెజెంట్స్ రుచూడు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మన రుచూడు కార్యక్రమంలో ఏం తయారు చేసుకోబోతున్నాం? ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో ఉన్నాం. మనతో పాటు పద్మరావు సార్ ఉన్నారు. షెఫ్ పద్మరావు సార్ మనకి ఏం తయారు చేసి చూపించబోతున్నారో ఆ వంటకం ఏంటి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ సార్, బాగున్నారా మీరు? సో మా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, రకరకాల పాస్తాలు తయారు చేసుకుంటూ. సో ఈరోజు మా వనితా టీవీ ప్రేక్షకులందరికీ సో ఏం తయారు చేసి చూపించు. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ వచ్చేసి పాస్తా ఇన్ హర్బ్ బటర్ సాస్. ఓకే, పాస్తా ఇన్ హర్బ్ బటర్ సాస్. ఎస్. సో ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా సాస్ ఉండదు. పాస్తాని బాయిల్ చేసి మనం బటర్లో వార్మ్ చేసి అందులో రకరకాల కాంటినెంటల్ హర్బ్స్ ఏవైతున్నాయో సీజనింగ్స్తో పాటు వేసి అందులో టాస్ చేసి తీస్తాం. ఓకే, సో పిల్లలు కూడా ఈజీగా తినచ్చు. ఎస్, ఈజీ టు ప్రిపేర్, ఈజీ టు కన్జ్యూమ్. అచ్చా, తక్కువ టైంలో పాస్తా తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది డెఫినెట్గా సో నేర్చుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి తెలుసుకుందాం. స్పాగెటీ పాస్తా, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఆలివ్ ఆయిల్, బటరు, వెల్లుల్లి, రోజ్మెరీ. సో కావాల్సిన పదార్థాలు నోట్ చేసి పెట్టుకున్నారు కదా. సో మరి ఇప్పుడు తయారు చేసే ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఎస్, సో ముందుగా మనం పాస్తాని బాయిల్ చేసి పెట్టుకుందామండి. ఇందుకోసం గాను మనం ఫస్ట్ కొద్దిగా చల్ల నీళ్ళు తీసుకుందాం వాటర్ బాయిలింగ్కి పెట్టడానికి. ఓకే, సో ఇందులో మనం కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. ఎందుకంటే ఉప్పు పాస్తాలోకి కొంచెం చొచ్చుకొని వెళ్ళాలి. ఉత్త సాస్లో టాస్ చేస్తే అది కుదరకపోవచ్చు. సో కాబట్టి కొద్దిగా నీటిలో ఉప్పు వేసి ఒకసారి కలిపేసి హై ఫ్లేమ్ మీద పెట్టుకొని పాస్తా బాయిల్ చేయడం కోసం వాటర్ బాయిలింగ్ చేద్దాం. సో మీరు ఎప్పుడు పాస్తా బాయిల్ చేయాలి అనుకున్నా వాటర్లో కొంచెం సాల్ట్ వేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే అది చప్పగా ఉంటుంది కాబట్టి. సో ఎంటైర్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత తినేటప్పుడు ఆ లోపల చప్పదనం అనేది తెలుస్తుంది. సో వాటర్లో కొంచెం సాల్ట్ వేసి దాంతో బాయిల్ చేస్తే సో అక్కడ కూడా కొంచెం ఆ సాల్ట్ ఇంకి మనకి చప్పదనం అనేది ఉండదు అనమాట. సో దానికోసం ముందు మనం వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ స్పెగెటీ పాస్తా వాడుతున్నాం మనం. సో లైక్ ఈ సన్నగా పుల్లల్లా ఉంటుంది, నూడిల్స్ లా ఉంటుంది లాగా ఉంటుందండి. బట్ నూడిల్స్ కాదు, దాని కాంపోజిషన్ దీని కాంపోజిషన్ చాలా వేరే అనమాట. టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్, అబ్సల్యూట్లీ డిఫరెంట్ అలా ఉంటుందండి. ఓకే, ఇది స్పాగెటీ పాస్తా మనం వాడబోతున్నాము. సో వాటర్ బాయిల్ అయ్యే క్రమంలో మనం కొద్దిగా వెల్లుల్లిపాయ, ఓకే, వెల్లుల్లిపాయలు మనం చాప్ చేసుకుందాం. సో పాస్తా అనగానే డెఫినెట్గా పాస్తాతో పాటు గార్లిక్ అనేది మస్ట్ కావాలి. సో దాన్ని చిన్న చిన్నగా పీసెస్గా చేసుకోవడం వల్ల ఏంటి అంటే అది బాగా ఫ్రై అయ్యి సో తీసి పాడేయకుండా పిల్లలు తింటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా గార్లిక్ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్న మాట అది. ప్రతి వంటలో ఈవెన్ పప్పులో కానీ వేరే కర్రీస్లో కానీ గార్లిక్ వేసుకొని అది కొంచెం బాగా ఫ్రై అయ్యేలా వండుకుంటే తినేసి, అంటే తీసి పాడేయకుండా తొక్క తీసి వేసేస్తే ఈజీగా తినచ్చు. తొక్కలతో తాలింపది వేసినప్పుడు కొంచెం అది తీసేయాలనిపిస్తుంటుంది. అందుకే మ్యాక్సిమం టైం ఉన్నప్పుడు తొక్కలు తీసి పక్కన పెట్టుకొని దాన్ని వాడితే బెస్ట్. ఓకే, సో గార్లిక్ని వెల్లుల్లిని అలా వెల్లుల్లిని చిన్నగా ఫైన్ చాప్ చేసుకుందామండి. ఓకే, సో ఇది పక్కన పెట్టుకుందాం. ఎక్కువగా మనం ఇప్పుడు వెజిటబుల్స్ అట్లా ఏమి యూజ్ చేయట్లేదు కదా సార్? ఇందులో ఎక్కువ వెజిటబుల్స్ పెట్టట్లేదండి. మెయిన్ ఫ్లేవర్ ఏదైనా బటర్ ద్వారా, హెర్బ్స్ ద్వారా రావాలి. సో కంప్లీట్ బటర్ కాకుండా కొంచెం మంచి టేస్ట్ కోసం మనం కొద్దిగా ఆయిల్ కూడా యూజ్ చేద్దాం ఇందులో. ఓకే, సో ఇంతకుముందు మీరు కావాల్సిన పదార్థాల్లో రోజ్మెరీ, థైమ్ అన్నారు. సో ఇవి రెగ్యులర్గా మనకి సూపర్ మార్కెట్స్ వాటిలో దొరికేస్తాయండి ఈ రోజుల్లో. యు ఆర్ గెటింగ్ ఇన్ ఆల్ ది సూపర్ మార్కెట్స్. ఓకే, సో ఇది రోజ్మెరీ. రోజ్మెరీ ఏం చేస్తామంటే కాడలు మనం వాడలేము కాబట్టి ఈ సన్నని లాంటివన్నీ ఆకులు మాత్రమే తీసుకుందాము. సో ఇది ఏంటి సార్ ఫ్లేవరా? ఫ్లేవర్ అండి. ఇట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫ్లేవర్ అనమాట. అచ్చా, కొంచెం స్పైసీ అనిపిస్తుంది ఇది వేయడం. స్పైస్ కాదు, ఒక నైస్ అరోమా వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో
సో కొద్దిగా రోజ్మెరీ తీసుకుందాము. రోజ్మేరీ ఇంతకుముందు విన్నాం చాలాసార్లు, అండ్ మీరు కూడా చాలాసార్లు వినే ఉంటారు. బట్ థై అనేది నేను ఫస్ట్ టైం వింటున్నా, దాని గురించి తెలుసుకుందాం. కొద్దిగా రోజ్మెరీ, దీన్ని థైమ్ అంటారండి. టైమ్ లానే, కాకపోతే థా అని పలకాలి, థైమ్. ఓకే, జస్ట్ ఆకులు చిన్న చిన్న లీవ్సే కావాలి, లీవ్స్ మాత్రమే తీసుకోవాలన్నమాట. ఓకే, ఈ స్టాక్ని, ఈ కాడల్ని కూడా వాడొచ్చు మనము. లేత కాడలు అయితే చాప్ చేసి వాడొచ్చు, లేకపోతే ఈ కాడల్ని మనం స్టాక్ సూప్స్ సాసెస్ చేయడంలో వాడతారనమాట. యూజెస్ ఉంటుంది, నాట్ టు డిస్కార్డ్ అనమాట. కాకపోతే మనకు మటుకు ప్రస్తుతానికి ఈ లేత లీవ్స్ మటుకు సరిపోతుంది. సో థైమ్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. ఎస్, కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. సో వాటర్ ఇక్కడ బాయిల్ అయిపోయిందండి. ఈ క్రమంలో మనం ఏం చేద్దామంటే పాస్తాని ఇలా ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో మీ బౌల్లో లోపల పట్టేసిందంటే వేసేయచ్చు, లేకపోతే ఇట్లా పైకి లేకపోతే ఇలా నెమ్మదిగా అదే లోపలికి వెళ్తాయి. నెమ్మదిగా ముందర పార్ట్ కుక్ అవుతున్న కొద్దీ ఓకే అది లోపలికి సెట్ అయిపోతుంది. ఫ్లేమ్ ఎక్కడ తగ్గించక్కర్లేదండి, ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే ఉంచుకుందాం. సో టైం కొంచెం ఎక్కువే, టైం కాస్త తీసుకుందాం, ఎందుకంటే ఇందులో లీవ్స్ మట్టుకే తీసుకుంటామండి, కాడలు యూస్ చేయట్లేదు మనము. రోజ్మేరీ అండ్ థైమ్ అవి రెండు మిక్స్ చేసుకొని ఆ పైన తీసుకొని రెడీ చేసి పెట్టుకుంటున్నాం. కాంటినెంటల్ డిషెస్లో థైమ్, రోజ్మెరీ ఒక ప్రత్యేకమైన స్థానం అండి. చాలా బాగుంటాయి అన్నమాట. అది సాసెస్లో కావచ్చు, సూప్లో కావచ్చు, పాస్తాస్లో కావచ్చు. సో అందుకే మనం ఇప్పుడు పాస్తాలో వాడబోతున్నాము. సో ఇవి సూపుల్లో కూడా బాగా వాడతారా సార్? ఎస్, సూప్ సాసెస్లో వాడామంటే ఖచ్చితంగా సూప్లో కూడా వీట్ ఫ్లేవర్ వెళ్తుంది. అదనంగా మనం సూప్స్లో కూడా వాడచ్చు. ఇంకా కాంటినెంటల్ ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్ డిషెస్ ఏవైతే ఉంటాయో, రోస్ట్ ఎస్పెషల్లీ గ్రిల్ ఐటమ్స్ కానీ, రోస్ట్ ఐటమ్స్ కానీ, మటన్ కానీ, రిబ్స్ కానీ, దాంట్లో రోజ్మెరీ ఫ్లేవర్ చాలా ఇంటెన్స్గా ఉండాల్సి ఉంటుంది అనమాట. సో అక్కడ ఖచ్చితంగా వాడతారు రోజ్మెరీ. సార్ రెగ్యులర్గా ఉండే మటన్ కర్రీ, చికెన్ కర్రీ దాంట్లో ఇండియన్ కుజిన్లో అయితే మనం వాడమండి, కాంటినెంటల్ స్ట్యూస్లో అయితే వాడచ్చు అనమాట. ఓకే, సో పాస్తా మొత్తం వాటర్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు దీన్ని బాయిలింగ్ కోసం వదిలేద్దామండి. ఇట్ విల్ టేక్ 5 more minutes అనమాట. ఒక 5 minutesలో మనకి 5 minutesలో పాస్తా సెట్ అయ్యి రెడీ అయిపోతుంది. ఫ్లేమ్ ఎక్కడ తగ్గించట్లేదు మనము. ఈ లోపు మనం ఏదైతే హెర్బ్స్ తీసుకున్నామో వీటిని చాప్ చేసుకుందాం. ఓకే, ఇవి కూడా చిన్న చిన్నగా చేయాలి. ఎస్, సో రోజ్మేరీ అండ్ థైమ్ రెండు తీసుకున్నాం, వాటిని ఇంకా చిన్న చిన్నగా తయారు చేస్తున్నాం మనం. అలా అని పౌడర్ కూడా చేయొద్దా సార్? లేదు, పౌడర్ చేయాలి. ఇది డ్రై హర్బ్స్ కూడా దొరుకుతాయి అండి. ఇవి ఈ ఫ్రెష్ నేను తీసుకున్నవి, కాకపోతే మీకు డ్రై హర్బ్స్ కూడా దొరుకుతాయి అనమాట. కాకపోతే డ్రై హర్బ్స్లో కొంచెం ఫ్రెష్గా ఉంటే ఐ విల్ ఆల్వేస్ చూస్ టు గో విత్ ది ఫ్రెష్ హర్బ్స్ అనమాట. లేని పక్షాన మనం డ్రై హర్బ్స్ కూడా వాడచ్చు. ఒక్కవేళ ఫ్రెష్ హర్బ్స్ దొరకకపోతే సో అప్పుడు డ్రై హర్బ్స్కి వెళ్ళండి. ఎస్, ఓకే. సో రోజ్మెరీ, థైమ్ రెడీ అయిందండి. సో రెడీ అయిపోయింది. మనం గార్లిక్ అవి ఎలా చిన్న చిన్న గార్లిక్ కూడా చాప్ చేసి రెడీ ఉంది. ఓకే, పార్స్లే లాస్ట్కి చాప్ చేద్దాం, ఎందుకంటే ఇది ఫ్రెష్ హర్బ్ కాబట్టి అండ్ గ్రీనరీ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది లాస్ట్కి. సో ఇది ఇంకొక 3-4 minutes కుక్ అవ్వాలి. 3-4 minutes ఇది కుక్ అవ్వాలండి. ఇది పెద్దగా టైం పట్టదు, సన్నది కాబట్టి అయిపోతుంది. సో పాస్తా 5 minutes దాకా బాయిలింగ్కి పెట్టామండి. సో పాస్తా బాయిల్ అయిపోయింది, చూస్తే తెలుస్తుంది. బట్ స్టిల్ టు నో ది కన్సిస్టెన్సీ ఒకసారి పైకి తీసుకొని ఇలా జస్ట్ చేత్తో ఇలా అంటే బ్రేక్ అయిపోతే చాలు. ఎస్, డన్. మనం ఎక్కువ బలం పెట్టకుండా ఇట్లా పట్టుకుంటే బ్రేక్ అయిపోతే చాలు. సో ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దామండి. మన పాస్తా డ్రైన్ చేసే ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, ఒక కొలాండర్, కింద వాటర్ తీసుకోవడానికి ఒక బౌల్. ఓకే, సో మీరు పాస్తా డ్రైన్ చేసేటప్పుడు మాత్రం టెక్నిక్ మర్చిపోవద్దు. సో ఇట్లా వేసిన తర్వాత దాన్ని చల్లని నీళ్ళతో జస్ట్ ఒకసారి అలా కడిగేసి పైన ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా, అంటుకోకుండా నీట్గా ఉంటుంది. మీరు తర్వాత కొంచెం లేట్ అయినా ఓకే. సో కొంచెం చల్లని వాటర్తోనే ఓకే. సో అది చల్లబడేంత వరకు కొంచెం పైన అట్లా వాటర్ వేస్తూ ఉండాలి. అదే రన్నింగ్ వాటర్ ట్యాప్ కింద అయితే సింక్లో ఈ స్ట్రెయినర్తో సహా ఒకసారి రన్నింగ్ వాటర్ కింద పెట్టామంటే సరిపోతుంది. సో
అయిపోయిందండి. సో దట్ ఈస్ ఇనఫ్. పాస్తా చల్లారింది. దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాం. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. పాస్తా క్వాంటిటీ బట్టి ఒక హాఫ్ స్పూన్ నుంచి ఒక ఫుల్ స్పూన్ వరకు మనం ఆయిల్ ఇలా మిక్స్ చేసి పెట్టుకుందామండి. సో ఇది పక్కన పెట్టేది. ఎస్. ఓకే, మనం పాస్తాని బాయిల్ చేసి నీట్గా పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు అసలైన ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నాం. సో ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నోట్ చేసి పెట్టుకున్నారు కదా. హెర్బ్స్ అయితే మెయిన్, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో దాంతోపాటు పాస్తాని ఎలా బాయిల్ చేయాలి, తర్వాత కోల్డ్ వాటర్ వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అసలైన ప్రొసీజర్కి వెళ్దాం. కూల్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ముందుగా మనం రేంజ్ స్టవ్ వెలిగిద్దామండి. స్టవ్ వెలిగించి స్లో ఫ్లేమ్ మీద పెడదాము. ముందుగా కాస్త ఆలివ్ ఆయిల్ తీసుకుందామండి. సో మనం రెగ్యులర్గా ఇంతకుముందు పాస్తాలు చేసినప్పుడు బటర్ యాడ్ చేయలేదు. కానీ దీనికి ఏంటంటే ఎస్, దో రెసిపీ వచ్చేసి బటర్ హర్బ్ సాసే, కానీ ఆయిల్ ప్లస్ బటర్ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం బటర్ వేస్తున్నాం కదా సార్, ఇక్కడ కూడా ఆలివ్ ఆయిలేనా? ఎస్, ఇక్కడ ఆలివ్ ఆయిలే. అండ్ ఇంకొకటి ఏంటంటే బటర్ కాస్త హీట్ ఎక్కువైందంటే అది కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకే, మాడుతుంది. సో అందుకే కొంచెం ఆయిల్కి సపోర్ట్గా తీసుకుంటే ఆ కలర్ చేంజ్ అవ్వడం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అంటే ముందు ఆయిల్ వేసి తర్వాత బటర్ వేయాలి. ఎస్, ఆర్డర్లో. ఎస్. ఓకే, సో మీరు రెండు మిక్స్ చేస్తున్నాం కదా అని బటర్ ముందు వేసి తర్వాత ఆయిల్ అలా వద్దు. అలా ఫస్ట్ ఆలివ్ ఆయిల్ కానీ వేరే ఆయిల్ మీరు ఏది యూజ్నా మ్యాక్సిమం ఆలివ్ ఆయిల్ ట్రై చేయండి. ఆయిల్ వేసిన తర్వాత అదే క్వాంటిటీలో బటర్ అప్పుడు యాడ్ చేయండి. ఓకే, సో బటర్ ఆలివ్ ఆయిల్ మిక్స్ అయిపోయిందండి. దీంట్లో ఇప్పుడు మనం గార్లిక్ చిన్న చిన్నగా తరుముకున్న తురుము పెట్టుకొని ముందే రెడీ చేసుకున్న వెల్లుల్లి. ఓకే, వెల్లుల్లి మంచిగా బ్రౌన్ అవ్వాలండి. వెల్లుల్లి బ్రౌన్ అయిందండి. సో ఇక్కడ ఆనియన్స్ అవి ఏం యూజ్ చేయట్లేదు. ఆనియన్స్ యూజ్ చేయట్లేదండి, ఓన్లీ హర్బ్స్. స్పైసీనెస్ కోసం కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అండ్ వైట్ పెప్పర్ కూడా యూజ్ చేస్తాం. ఓకే, అంటే కొంచెం ఎక్కువ స్పైసీ. ఎస్. ఓకే, సో చిల్లీ ఫ్లేక్స్, దెన్ ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ హర్బ్స్, థైమ్, రోజ్మెరీ. సో ఇంతకుముందు మీరు చూసారు కదా, రోజ్మెరీ అండ్ థైమ్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం బాగా. సో ఇప్పుడు అదే యాడ్ చేస్తాం. థైమ్, రోజ్మెరీ. ఇది వేయగానే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ అరోమా, స్మెల్ బాగుంటుంది. కొద్దిగా డ్రై ఆరిగానో. ఓకే, వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఇమీడియట్గా మనం ఇందాక డ్రైన్ చేసి పెట్టుకున్న పాస్తాని వేసేసుకుందామండి. ఓకే, ఇప్పుడు ఇంకా స్మెల్ సూపర్గా వస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం చేసింది ఏంటి అంటే ఆలివ్ ఆయిల్ అండ్ బటర్ ఈక్వల్గా తీసుకుందాం. ముందు ఆలివ్ ఆయిల్ వేయాలి, తర్వాత బటర్ వేయాలి. సో ఆ తర్వాత గార్లిక్ చిన్న చిన్న పీసెస్. సో దాని తర్వాత రెడ్ ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం. సో తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న హెర్బ్స్ ఏదైతే థైమ్ అండ్ రోజ్మెరీ ఉందో అవి వేసాం. సో దాని తర్వాత ఆరిగానో కూడా వేసాం, కొంచెం ఆరిగానో వేసాం. దట్స్ ఇట్. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి మన స్పైస్ పర్సంటేజ్ ఎలాగో ఉంది బాగానే. సో దానికన్నా ముందు కొద్దిగా సాల్ట్ అండ్ కొంచెం వైట్ పెప్పర్ పౌడర్. ఓకే, ఎందుకంటే చిల్లీ ఫ్లేక్స్ ఆల్రెడీ వేసాము, దానికి తగ్గట్టు కారం మ్యాచ్ చేసుకోవాలి. సో అలాగే ఉప్పు కూడా, సాల్ట్ కూడా ముందు మనం బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసాం, దానికి తగ్గట్టుగా మ్యాచ్ చేసుకోవాలి. సో ఇలా చూస్తుంటే నూడిల్స్ లానే అనిపిస్తుంది. ఎస్. ఇంకా ఏంటంటే చాలా మంది స్పెగటీకి ఇంకా దీనికి కన్ఫ్యూజ్ అవుతుంటారు. జనరల్గా ఏంటంటే నూడిల్స్ అనే పిలుస్తారు కొంతమంది, ఎన్నో తెలియని షెఫ్స్ కూడా నూడిల్స్ అని అంటారు, కానీ ఇది వచ్చేసి స్పెగటీ. సో డన్ అండి. ఇప్పుడు మనం రేంజ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా స్టవ్తో పని లేదు, ఇంకా ప్రెజెంటేషన్కి పెడదాం. ఓకే, సో ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు, మనం ముందుగానే ఈ స్పాగెటీ పాస్తా ఏదైతే ఉందో దాన్ని సో బాయిల్ చేసి పెట్టుకున్నాం. దానికి ఒక 5 minutes అట్లా పట్టింది. సో తర్వాత దాన్ని డ్రైన్ చేసినప్పుడు
కోల్డ్ వాటర్తో మొత్తం కలిపేసి పైన కొంచెం ఆయిల్ వేయడం మాత్రం మర్చిపోకండి. దానివల్ల ఏంటి అంటే అది విడిపోయి ఉంటుంది, సో ఒకదాన్ని ఒకటి స్టిక్ అవ్వకుండా. సో ఆ తర్వాత కుక్ చేసేటప్పుడు దానివల్ల మళ్ళీ మనకి అరే స్టిక్ అయిపోయింది ఇలా పెడితే ఈ ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఆ పక్కన పెట్టుకున్న తర్వాత ప్రొసీజర్లో ముందు మనం ఆలివ్ ఆయిల్ ప్లస్ బటర్, సో ఈక్వల్ క్వాలిటీ. ముందు ఆలివ్ ఆయిల్ వేయాలి, తర్వాత బటర్ వేయాలి. సో ఆ తర్వాత యాడ్ చేసింది గార్లిక్. ఏ పాస్తా తయారు చేసినా మనం ముందు గార్లిక్ చిన్న చిన్న పీసెస్ తీసి యాడ్ చేసాం, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం. ఆ తర్వాత ముందు ఏవైతే మనం హెర్బ్స్ కట్ చేసి పెట్టుకున్నామో బాగా చిన్నగా, రోజ్మెరీ అండ్ థైమ్ అవి వేసుకున్నాం, అండ్ తర్వాత ఆర్గానో. సో ఫైనల్గా దాంట్లో మన ఉడకబెట్టి పెట్టుకున్న బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా ఏదైతే ఉందో అది యాడ్ చేస్తాం. అండ్ ఆ పైన వైట్ సాల్ట్, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. ఆ తర్వాత వైట్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాం. సో ఇప్పటివరకు ప్రొసీజర్ అయితే మీకు క్లియర్గా ఉంది. ఎస్. సో ప్రెజెంటేషన్ బౌల్ తీసుకుందామండి. ఓకే. అంటే ఇంట్లో మనం పిల్లలే కదా మనమే కదా డైరెక్ట్ వేసేద్దాం అని కాకుండా ప్రజెంట్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఏదైతే ఉందో మీరు ఏదైనా బౌల్స్లో కానీ ప్లేట్లో కానీ వేసి ఇచ్చేటప్పుడు కొంచెం నీట్గా అందంగా డిజైన్ చేస్తే వాళ్ళు కూడా చూడగానే వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. సో చిన్నపిల్లలు సో ఇమీడియట్గా తినాలి అనిపిస్తుంది వాళ్ళకి. కొంచెం తినేది కొంచెం ఎక్కువ తింటారు అనమాట. సో పేరెంట్స్ కావాల్సింది అదే, పిల్లలు ఎక్కువ తింటే హ్యాపీ. ఓకే. సో ఇందులో మనం కొద్దిగా ఫ్రెష్ పార్స్లీ చాప్ చేసి పైనుంచి వేసుకుందామండి. నాకు పార్స్లీని చూసిన ప్రతిసారి కన్ఫ్యూజ్ కొత్తిమీర అనుకుంటారు. ఈవెన్ మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలనుకున్నప్పుడు కూడా అక్కడ పేరు చూసి ఓకే ఇది పార్స్లీ, ఇది కొత్తిమీర, అట్లా డిసైడ్ అవ్వాలి. ఓకే. సో ఫ్రెష్ పార్స్లీ, ఓకే, ఫుల్ ప్లేట్ రెడీ చేసుకున్న ఒక సింపుల్ బట్ ఎలిగెంట్ పాస్తా డిష్. సో ఇక్కడ మీరు స్టూడెంట్స్కి కుకింగ్ అంటే ఎలా చేయాలి, ఎంత మోతాదు అవన్నీ సో ఎలా చెప్తారో, ప్రెజెంటేషన్ కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది సార్. ఎస్, ఆఫ్ కోర్స్ ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక నానుడు ఉంది, ప్రావర్బ్ ఉంది ఇన్ఫ్యాక్ట్ కలనరీ ఫీల్డ్లో, ఎవరైనా సరే ముందు కళ్ళతో భోంచేస్తారు, ఆ తర్వాత నోటితో. కళ్ళకి అట్రాక్టివ్గా ఉంటే ఇంకా ఎక్కువ తినాలి అనిపిస్తుంది. తర్వాత ఎంత అందుకే ప్లేట్లో పెట్టుకునేటప్పుడు చాలా ఎక్కువ పెట్టుకుంటాం అట్రాక్ట్ అయ్యి. సో తర్వాత ఎంత తింటాం అనేది అది మన కడుపుని బట్టి ఉంటుంది. కానీ సో జస్ట్ ఫుడ్ ఈజ్ కన్జ్యూమ్డ్ విత్ ఐస్ ఫస్ట్ దెన్ విత్ ది మౌత్ అని మాకు ఒక ప్రావర్బ్ ఉంటుంది అనమాట. సో అది నిజం చేసేటట్టు ప్రతి ఈవెన్ సింపుల్ టు ది సింపుల్ డిష్, మేము పులిహోర చేసినా సరే, మామూలు సాంబారు పప్పు చేసినా సరే, ప్రెజెంటేషన్ మీద మటుకు చాలా ధ్యానం పెట్టాల్సి వస్తుంది. సో వేడి వేడి పాస్తా ఇన్ హర్బ్స్ బటర్ సాస్ మీకోసం సార్. నేను ఇందాక నుంచి మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అని మర్చిపోయాను. అంటే సో విత్ హర్బ్స్ అన్ని వాడి తయారు చేసాం కదా, సో రెగ్యులర్ పాస్తా కంటే ఇది ఏమన్నా కొంచెం ఎక్కువ ప్రోటీన్స్ అవన్నీ ఎక్కువ యాడ్ అయ్యాయి హర్బ్స్ వల్ల? అట్లా హర్బ్స్ వల్ల ఏంటంటే మెయిన్ ఫ్లేవర్ అండి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే జస్ట్ ఇంకా సింపుల్గా సాస్ చేసుకునే టైం లేదు, అది ఒక వైట్ సాస్ కానీ బెషమల్ కానీ క్రీమ్ కానీ లేకపోతే అరబియాటా సాస్ కానీ చేసుకునే టైం లేదు, బట్ పాస్తా తినాలనిపిస్తుంది, ఆర్ చిల్డ్రన్ డిమాండ్ చేస్తున్నారు పాస్తా కావాలంటే, ఆ టైంలో మీరు జస్ట్ బటర్ వెయిట్ చేసి హర్బ్స్ చాప్ చేసి టాస్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అంటే చేయడానికి ఎక్కువ టైం పట్టదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి చేయడానికి కొంచెం ఈజీ, అండ్ టు కన్జ్యూమ్ ఆల్సో ఇట్ ఈస్ బిట్ ఈజీ అనమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, అప్పటికప్పుడే తెచ్చుకోవాల్సింది ఏం లేదు. సో ముందే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు దాని చేసేసుకోవచ్చు ఈజీగా అనమాట. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఎస్. సూపర్. సింపుల్గా ఇంత ఫాస్ట్గా ఇంత టేస్టీ పాస్తా తయారు చేయడం అంటే నేను ఇదే ఫస్ట్ టైం చూసా. చాలా బాగుంది, చాలా బాగుంది అండ్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. సో ఇమ్మీడియట్గా ప్రొసీజర్ మొత్తం చూసారు, ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకున్నారు కాబట్టి ఒకసారి ఇంట్లో తయారు చేసి చూడండి. సో మీ కిడ్స్ తింటారు, మీరు హ్యాపీగా తింటారు. ఇది ఈరోజు మన శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ప్రెజెంట్స్ రుచిచూడు కార్యక్రమంలో పాస్తా విత్ బటర్ అండ్ హర్బ్స్. సో డెఫినెట్గా ట్రై చేయండి. మరో అద్భుతమైన వంటకంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 130.